ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అవునా? మరి చదువయ్యాక చేసుకుంటానని చెప్పలేకపోయావా? ఎంత చెప్పినా వినట్లేదు. నెక్స్ట్ మంత్ పెళ్ళంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి మన గురించి చెప్పలేదా? మా నాన్న అంటే నాకు భయం. చెప్పాలంటే భయం వేసింది. పోనీ నువ్వు చెప్తావా? నేనెలా చెప్తాను? ఇప్పుడు కానీ నువ్వు ధైర్యం చేయకపోతే నాకు పెళ్ళైపోద్ది. ఆ తర్వాత నేను జన్మలో కలవలేను. లేదు, నేను నిన్నెప్పటికీ పోగొట్టుకోలేను. నువ్వు లేకుండా నేను ఉండలేను. వెళ్తున్నాం ఇంటికి. పవన్, రేయ్ లేగరా. రేయ్ ఇలా కాదు ఇది. రేయ్ అది లేగరా. రా బయటికి రా. రారా తొందరగా. ఏరా ఈ టైంలో వచ్చో? బయటికి రారా. వస్తున్నానుండు. ఏరా దయ్యమనుకుని భయపడ్డావా? దెయ్యమంటే భయం లేదురా, నువ్వంటేనే భయం. వేసేవిలే గంజుకు. పద బయటకు వెళ్దాం. ఈ టైంలో ఎక్కడికి రా? చెప్తే గాని రావా? వస్తే చెప్తావా? చెప్తా. ఒక నిమిషం ఆగు, షర్ట్ వేసుకొస్తా. ఏంట్రా ఇది? మామ్స్, మా ఫ్రెండ్ వచ్చాడు, బయటికి వెళ్తున్నాను, ఎప్పుడు వస్తున్నా తెలీదు, కంగారు పడకండి, ఓకే? అప్పా ఏమైందిరా? గ్రీన్ సిగ్నల్ వచ్చింది, పద. అమ్మయ్యా, ఎగ్జామ్స్ అయిపోయి 2 నెలలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏముంది, పాస్ అయితే నేను హ్యాపీ, ఫెయిల్ అయితే మా నాన్న హ్యాపీ. మీ నాన్న ఎందుకు హ్యాపీరా? ఇంక చదివించిన అవసరం లేదుగా. ఓటి నీ అబ్బా, ఏం ఫ్యామిలీరా మీది. సరే గానీ నీ సంగతి ఏంటి? నాదేముందిరా, సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఏరా నువ్వు బాగా చదువుతావు కదా? చదివాను గానీ రాయలేదు. ఏరా పెన్లో ఇంక్ అయిపోయిందిరా. జబర్దస్త్ జోకులు భలే వేస్తున్నావు గానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు మాత్రం చెప్పట్లేదు. నిన్నేమీ తీసుకెళ్లి దుబాయ్ కమ్మట్లే గానీ ఎందుకురా కంగారు పడతావు? ముందు ముందు నీకే తెలుస్తుంది, పదా. ఓహో, సర్ప్రైజ్ అన్నమాట. ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా నాకు చాలా ఇష్టం రా. పద పద పద. ఒరేయ్, మనం ఇలా వచ్చాం కదా, లేట్ అయితే మీ ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు కదా? మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదరా. మా బాబు నాకు వచ్చేసి ఎప్పుడో వదిలేశాడు. జనరల్ గా పిల్లలు బయటకు వెళ్తే పేరెంట్స్ బెంగ పెట్టుకుంటారు, నేను ఇంట్లో ఉంటే బెంగ పెట్టుకుంటారా? నా మాటకేం గానీ మీ ఇంట్లో పరిస్థితి? మా అమ్మకి నా గురించి బాగా తెలుసురా, పెద్దగేం ప్రాబ్లం లేదు.
ఒరే నీ అబ్బా సమ్మర్ లో కాలేజీలని మూసి దొబ్బుతారా, ఇక్కడ మనం ఏం చేస్తాంరా? హే నువ్వు ఆగ్రా. ఒరే నాకేదో తేడా కొడుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? నువ్వు ఆగు. ఎవరు మీరు? అడ్మిషన్ ఏం లేవు, సెలవుల తర్వాతే. రేయ్ ఎక్కడికి రా? రేయ్ నువ్వు రారా. అమ్మా మీరేంటి ఇక్కడ? చెప్పాను కదా అడ్మిషన్ లేవని, సమ్మర్ తర్వాతే. సార్ ప్లీజ్ సార్, మేము అడ్మిషన్ కోసం రాలేదు సార్. మరి దేనికి వచ్చారు? అదే మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ అయినాయి కదా సార్, ఆ. అందులో జంబ్లింగ్ సిస్టమ్ లో మీ కాలేజ్ లో కొంత స్టూడెంట్స్ ఉన్నారు సార్. అయితే అందులో ఒక స్టూడెంట్ అడ్రస్ కావాలి సార్. ఇప్పుడు ఏం కుదరదు, నాకు కాడలేదు. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సరే అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరేంటి చెప్పండి. అబ్బాయి పేరు హారిక సార్. ఈ ఫ్యూన్ గాడు ఫ్యూజులు ఎగిరిపోయినట్టు ఉన్నాయి. రేయ్ సర్ప్రైజ్ అన్నా ఇదేనా? ఇది అమ్మాయి పేరులో ఉంది. అవును సార్, అమ్మాయి అర్థమైంది. సార్. ఇలాంటి పిచ్చేషాలు మన దగ్గర కుదరవు. ముందు అర్జెంట్గా వెళ్ళండి. సార్, వెళ్ళండి, సార్, ప్లీజ్ వెళ్ళండి. సార్, సార్, లేదు సార్, ఒకసారి వినండి సార్. అవును, ఆ అమ్మాయి అడ్రస్ తో నీకేం పని? అంటే బుక్లు మారిపోయినాయి సార్. బుక్లే? అవును. బుక్లేంటి? అంటే ఆ రోజు ఎగ్జామ్ అయింది కదా సార్, ఆ. అప్పుడు నా బుక్ అక్కడ పెట్టాను సార్, ఆ. ఆ బుక్ అక్కడ పెట్టింది సార్, మారిపోయింది సార్. అలా ఎలా మారిపోయింది? అంటే అమ్మాయి బుక్ నా దగ్గర ఉండిపోయింది సార్, నా బుక్ అమ్మాయి దగ్గర ఉండిపోయింది సార్. ఆ విషయం అమ్మాయికి తెలియదు సార్, అందుకే. ఆహా, మరి అమ్మాయి బుక్ ఏది? అంటే వీడికి సోడాకి డబ్బులు ఏవంటే అమ్మేశాను సార్. మీరు ఏదో కొంచెం తేడా కొడుతున్నారే. ముందు బయటపండి, బయటపండి. సార్ ప్లీజ్ సార్, మీరు చెప్పాలంటే మేము ఏం చేయాలి సార్? ఏం చేయగలరు? మీరేం చెప్తే అది చేస్తాను సార్. అదే ఏం చేయగలరు? మీరు చెప్పండి సార్. ఖర్చు అవుద్ది. ఎంతో చెప్తే కొంతనే ఇస్తాం సార్. మీరు ఎంత చెప్పినా కొంత ఇవ్వగలం. ఏరా? ఇట్స్ ఫ్యాక్ట్. సార్ ఈడావిడ నా ఫ్రెండ్ సార్. ముందండి బయట పొమ్మను. పంపించు. నువ్వు బయటకెళ్ళరా, నువ్వు బయటకెళ్ళు, వెళ్ళు బయటికి. అడు ప్రిన్సిపల్ కాదు, ప్యూన్. నేను చూసుకుంటారా? మీరెంత పెర్ఫార్మెన్స్ చేసినా వర్కౌట్ అవ్వదు. బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్. $10,000. మరి ఎంత ఉంది? రే డబ్బులు తీ బయటికి తీ. ఉండరా చేస్తున్నాను. ఇవ్వే. మా అమ్మ కరెంట్ బిల్ కట్టమని ఇచ్చిన డబ్బులు 800 ఉంది సార్. ఇక్కడికి ఎలా వచ్చారు? స్కూటీ పైన సార్. అయితే దాని మీద వెనక్కి వెళ్ళిపోయింది. ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. వెళ్ళండి. మా దగ్గర ఇవి తప్ప ఇంకేం లేవు సార్. ఉందిగా స్కూటీ ఉందిగా. రే ఇవ్వరా, రే, స్కూటీ ఇవ్వు. రే, ఇవ్వరా, రే, ఇవ్వు. నా బైక్ రాది. మా బాబు చంపేస్తాడు రా. వెయిట్ చేయండి. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఏం కాదు.
అమ్మాయి పేరు హారిక, తండ్రి పేరు పూర్ణచంద్రరావు, ఊరు ఉప్పాడా. పాడా అది ఎక్కడ? ఎంత దూరం సార్? ఇక్కడి నుంచి ఎంత? ఒక 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లా? రే మన దగ్గర బైక్ కూడా లేదు కదరా, ఎలా వెళ్తాం? ఉందిగా. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఏదో అనుకున్నాను కానీ బైక్ సైకిల్ అయింది నిజమేరా? ఏదైతే ఏమైందిరా, అమ్మాయి అడ్రస్ దొరికింది కదా, ఎలాగైనా వెళ్ళి పట్టేద్దాం. నీకేరా పోయింది నా బైక్. పొద్దున్న నిద్ర లేపినప్పుడే అర్థమైందిరా ఇలాంటి తలా తోకాలేని తీర్థయాత్రకి తీసుకెళ్తామని. అమ్మా అన్నా 10 టిఫిన్. అమ్మా తీసుకోండి అన్న, తీసుకోండి. మామా, అమ్మాయి దొరుకుతుందంటావారా? ఊక తిప్పు కొడతాం 100 కొంపలు లేవు. రేపు పొద్దునకల్లా దొరికేస్తుందిలే. వాళ్ళు ఓటాలు చూసావా? అన్ఎడ్యుకేటెడ్ ఫీలర్స్ మేనేజ్ చేయొచ్చు. సాంబడో అన్నా టిఫిన్ ధరా. అలాగే అన్న. అన్నా ఏంట్రా ఇది? గారిపూరి అన్న, ఏడేడిగా ఉంది అన్నా. రాత్రి ఏదో గలాట జరిగిందటన్నా. అవునరా, ఊళ్ళో అనుమానంగా తిరుగుతుంటే దొంగలేమనుకుని 2 కాళ్ళు నరికేసానంతే. అవునా? నువ్వు సూపర్ అన్నా. ఆ తర్వాత తెలిసిందిరా అలా అమాయకులంట. అయ్యో పాపం. నువ్వెందుకు బాధపడతావు? కాలుకి 100 సేపు అక్కడ సెటిల్ చేసాను, ఇచ్చేసాను. నువ్వు సూపర్ అన్నా. ఒరే కోడికాలు 150 ఉంటదిరా. ఈడేంట్రా మనిషి కాలు 100 అంటున్నాడు. ఈ ఊరేదో కొంచెం తేడాగా ఉందిరా. హారికారా? నమస్తే సార్. ఇక్కడ ఎవరు లేరు. నమస్తే సార్.